హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను మన తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ పొద్దున్నే ఆ పక్షుల సౌండ్లు భలే అనిపిస్తాయి. అసలు చాలా పీస్ఫుల్గా కామ్గా ఉంటుంది కదా. సో చాలా బాగా అనిపిస్తాయి అనమాట. ఎవ్రీడే నా డే దాంతోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మొన్న మెంతికూర అవి వేసాం కదా, మంచిగా గ్రో అయింది. ఆ రోజు సౌండ్స్ వస్తుంటే క్యాప్చర్ చేద్దామని బయటకు వచ్చాను. అండ్ ఇక్కడైతే ఫుల్ బిజీగా ఉన్నా. ఇది మేము ట్రిప్కి వెళ్తున్నాం అనమాట, వెకేషన్కి అని చెప్పాను కదా. సో ఆ రోజు ముందు రోజు అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరుతాము. ఇంకా ముందు రోజు మొత్తం పనులన్నీ చేసుకుంటున్నాను. సో అందుకే మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసా. ఇక్కడైతే ఇంకా బెడ్ కవర్ అంతా చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ట్రిప్ నుంచి వస్తాం కదా, ఇంకా అప్పుడు ఓపికలు ఉండవని చెప్పేసి ఇంకా మొత్తం కొత్త బెడ్షీట్ అన్నీ వేసి మొత్తం పిల్లల్ది బెడ్ దగ్గర ఒకటి పెట్టుకుంటాను నేను. లైక్ వాళ్ళకి వాడే క్రీమ్స్ కానీ, లేదంటే ఇమీడియట్ మెడిసిన్ కానీ, డైపర్స్ కానీ అన్నీ. సో బెడ్డింగ్ అయితే వేసేసాను. ఇంకా మిగిలిన బట్టలన్నీ కూడా ఒక వాష్కి వేసేస్తున్నాను, ఎందుకంటే ట్రిప్ నుంచి వచ్చాక చాలా బట్టలు ఉంటాయి, ఒక 2-3 వాషెస్ కన్నా వేసేలాగా. అందుకనే ముందు ఉన్నవన్నీ కంప్లీట్ చేసేసి ఆరబెట్టేసుకుంటే ఇంకొచ్చేటప్పటికి క్లీన్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి వేసేసుకుంటున్నాను. అండ్ ఎప్పుడైనా సరే ట్రిప్కి వెళ్ళే ముందు ఎవరికైనా ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ చాలా స్ట్రెస్ఫుల్గా చాలా పని ఉంటుంది నాకైతే. మా హస్బెండ్ అంటారు, నువ్వు ఒక్కదానివే అలా పెట్టుకుంటావేమో అని. మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అదేంటో నాకు అర్థం కాదు. వెళ్ళిన ఒక నెల పాటు వదిలేసి వెళ్తున్నట్టు అన్నీ క్లీన్ చేసుకొని వెళ్తాను. ఐ డోంట్ నో వై. అండ్ ఇక్కడ ఇంకా ప్యాకింగ్ అది స్టార్ట్ చేసా. పిల్లలు కిండర్ గార్డెన్ నుంచి డ్రాప్ చేసి వచ్చేసాను అనమాట. సో ఇక్కడైతే నేను ఫస్ట్ చూపించాను కదా, అది బీచ్ ఒక ఉంది ఐడియా. సో దానికోసం అన్నట్టు కింద వేసుకోవడానికి పెట్టాను. అండ్ పిల్లలకి ఒకవేళ పడుకుంటే కప్పడానికి అన్నట్టు కొంచెం థిక్ బ్లాంకెట్ పెట్టుకున్నాను అనమాట. ఈ బట్టలన్నీ ఇప్పుడు కాదండి, ఒక 1-2 డేస్ ముందే నేను తీసి పెట్టుకుంటాను, అంటే ఏమేమి ఉన్నాయి ఏం లేవని. ఎందుకంటే మనకి ఇమీడియట్గా అప్పటికప్పుడు తీస్తే ఏదైనా లేకపోతే వెళ్ళి షాపింగ్ చేసుకోవడానికి ఉండదు కదా, అందుకని చెప్పి నేను 2-3 డేస్ ముందే చూసుకుంటాను. సో దట్ ఏదైనా మిస్ అయితే ఇంకా అప్పుడు తెచ్చుకొని పెట్టుకునేలా ప్లాన్ చేసుకుంటాను అనమాట. అండ్ ఈ వెకేషన్లో మా హస్బెండ్ బర్త్డే కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఇది మఫ్టీ బ్రాండ్ అనమాట, ఇండియా నుంచి తీసుకొచ్చాను. సో తన బర్త్డేకి అది వేసుకుంటారని చెప్పి మొత్తం అన్ని బట్టలు ముందే తీసి పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ గాగుల్స్ కదా, మొన్న గిఫ్ట్ కొన్నాను కదా, సో అవి మా దగ్గర ఉన్నవి అండ్ పిల్లలవి మొత్తం అన్నీ కలిపి ఒక దగ్గర పెడుతున్నాను అనమాట. ఎందుకంటే వెళ్ళేటప్పుడు అన్నీ మర్చిపోతాం. యాక్చువల్గా ఇవన్నీ నేను తీసి పెడతాను, మా హస్బెండ్ అన్నీ చూసి ఫైనల్గా సర్దుతారనమాట ట్రాలీలో తను వచ్చాక. అండ్ పండగలకి బట్టలు ఎలా కొనుక్కుంటామో ఇక్కడికి వచ్చాక ఫెస్టివల్స్కి మ్యాండేటరీగా కొనుక్కోవాలి అన్న థింగ్ అయితే లేదు. నా దగ్గర ఇండియా నుంచి తెచ్చుకున్నవి ఒకటి ఉంటే వేసుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ అంతలా సెలబ్రేట్ చేసుకోవట్లేదు కాబట్టి. బట్ ఎవ్రీ వెకేషన్కి నేనైతే న్యూ అవుట్ఫిట్సే తీసుకుంటానండి, అవి చిన్నవైనా తక్కువైనా ఎక్కువైనా ఏదైనా సరే. ఎందుకంటే ట్రిప్స్కి వెళ్ళినప్పుడు చాలా ఫొటోస్ దిగుతూ ఉంటాము. సో రిపీట్ అవ్వకుండా ఉండేలాగా ప్లాన్ చేసుకొని కొత్తవి మాత్రమే తీసుకెళ్తాను, నేను పాతవి తీసుకెళ్ళను. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండొచ్చు, నాకైతే అలానే ఇష్టం, ఎందుకంటే చాలా క్యాప్చర్ చేసుకుంటాం కదా, రిపీట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి. అండ్ వెకేషన్ కూడా ఇయర్లీ 1 or 2 వెళ్తాం అంతే కదా. సో అలా ప్లాన్ చేసుకుని బట్టలు ముందే ఆర్డర్ పెట్టుకున్నా. అండ్ మా హస్బెండ్కి నేను ఎప్పుడు నేనే తీసిస్తాను మ్యాచింగ్స్ కానీ, వాట్ ఎవర్ షాపింగ్ అయినా ఏదైనా సరే. సో తీసేటప్పుడే సెట్ చేసి చూస్తాను అనమాట, ఇది బాగుందా అని. ఇంకా అన్నీ తీసి పెడతా. తను ఎప్పుడు ఇది బాగాలేదు ఇది వద్దు అని ఎప్పుడు అన్నారు. పెళ్ళైనప్పటి నుంచి నాకు అలా అలవాటు, తనకు అలా అలవాటు అయిపోయింది. సో ఇలా మొత్తం అన్నీ తీసి సర్దుతున్నాను అనమాట అందరివి. అండ్ ఈ వ్లాగ్లో అయితే నేను పిల్లలతో ఉన్నప్పుడు ఎలా ప్యాక్ చేసుకుంటాను ఏంటి ఈ టిప్స్ అయితే చెప్తానండి. సో అది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. అండ్ పిల్లలకి ఎప్పుడు నేను ఎక్స్ట్రా ఒక 2-3 పేర్స్ తప్పకుండా పెట్టుకుంటా. అంటే మార్నింగ్ నైట్ అవుట్ఫిట్స్ కాకుండా ఒక 4 days ట్రిప్ అయితే ఇంక ఎక్స్ట్రా 3 daysకి వచ్చేలాగా పెట్టుకుంటా, చిన్నవే కాబట్టి. ఎందుకంటే పిల్లలతో చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అండ్ మాకైతే ఒక్కొక్క డ్రెస్ ఎక్స్ట్రా పెడతా అనమాట, ఏదైనా జరగచ్చు అన్నట్టు. అండ్ ఇక్కడైతే ఇంకా బట్టలు అయిపోయాయి, ఇంకా అవి కూడా ఆరబెట్టేసా. యాక్చువల్గా మధ్యాహ్నం 2 వరకే కదా నాకు దొరికే టైం తెలియకుండా అయిపోయింది. నేను అసలు పనిలో టైం చూసుకోలేదు. ఈలోపు వ్యాక్స్ పౌడర్ తెచ్చుకున్నా ఇండియా నుంచి.
పెట్టుకుందామని. బట్ అస్సలు కుదరలేదు. ఇంకేవో ఒకటి బాత్రూమ్ క్లీనింగ్ అని అదని ఇదని అన్నీ పెట్టుకొని ఫైనల్లీ ఎప్పుడుకో నైట్కి పెట్టుకున్నాను అనమాట. అండ్ బట్టలు ఎంత ఇంపార్టెంటో ఫుడ్ ఐటమ్స్ కూడా అంతే. మేము వెళ్ళే ప్లేసెస్ అన్నీ మేము హాలిడే వెకేషన్ టైంలో వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే వెకేషన్ టైంలో షాప్స్ ఎక్కడ ఏమీ ఓపెన్ ఉండో, అన్నీ క్లోజ్ ఉంటాయి. సో మనం A to Z అన్నీ ఇంటి నుంచి తీసుకెళ్లాల్సిందే. సో ఇక్కడ అదే ప్రాబ్లం అనిపిస్తుంది అనమాట. ఎమర్జెన్సీ అయితే 1 or 2 జస్ట్ లైక్ ఇన్స్టెంట్ ఫుడ్స్ అవి పెట్రోల్ బంక్స్లో అలా ఉంటాయి. అండ్ ఇక్కడైతే మఖానా ఫ్రై చేస్తున్నాను. అండ్ పిల్లలకి ఇక్కడ నేనేం చూపిస్తున్నాను అంటే ఇవి ప్యూరీస్ అనమాట. ఎప్పుడైనా వాళ్ళు ఫుడ్ తినకపోయినా, ఎక్కడైనా బయట ఉన్నప్పుడు దొరకకపోయినా, ఫుడ్ ఏదైనా ఆన్ టైం లేకపోయినా ఈ ప్యూరీస్ బాగా హెల్ప్ అవుతాయి. దక్షిత్ తింటాడు అండ్ అషి కూడా. ఐ థింక్ 4 years వరకు ఇవ్వచ్చు. అక్కడ రాసి ఉంటుంది అప్ 6 months అని. సో 6 months నుంచి ఏ పిల్లలకైనా ఇవ్వచ్చు అనమాట. సేఫ్ సైడ్ ఒక 6-7 ప్యాకెట్స్ పెట్టుకున్నాను నేను. అండ్ అన్నీ బాగా యూస్ అయ్యాయి. అన్నీ కంప్లీట్ చేశారు కూడా. సో అది మ్యాండేటరీ అనమాట. ఏ ట్రిప్కి 1 day ట్రిప్కి వెళ్ళినా 2 days ట్రిప్కి వెళ్ళినా నేనైతే ఇవి ఖచ్చితంగా క్యారీ చేస్తా. బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు అంత ఈజీగా ఫుడ్ తినరు. అండ్ ఈ ప్యూరీస్ ఇప్పుడు మనకి ఇండియాలో కూడా దొరుకుతున్నాయండి. ఐ డోంట్ నో అబౌట్ ఏ బ్రాండ్స్ బాగుంటాయి ఏంటని నాకు తెలియదు, కానీ ఇక్కడ బయోలో చాలా బ్రాండ్స్ ఉంటాయి. సో అందులో మీకు అవైలబుల్గా ఉన్న తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మొన్న ఇండియా నుంచి స్నాక్స్ వచ్చాయి కదా, సో అవన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా అందుకే నేను స్పెసిఫిక్గా ఏం ప్రిపేర్ చేయలేదు. లేకపోతే కుకీస్ అవన్నీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, కానీ చాలా ఉన్నాయి. అప్పుడే జస్ట్ ఫ్యూ డేస్ ముందే మమ్మీ పంపించారు. ఇంక ఇవైతే అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్తున్నాను. దక్షిత్కి అరిసెలు ఇవన్నీ చాలా ఇష్టం. ఇంకెలా మమ్మీ అందజేసి పంపించారు కాబట్టి ఇంకా అన్నీ జిప్ లాక్ బ్యాగ్స్లో వేసుకొని ఇంకా ప్రస్తుతానికైతే ఇవి ప్యాక్ చేస్తున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేనైతే ఓట్ మీల్ది రెడీ చేసుకుంటున్నాను. సో ఇది మిక్స్ చేసేసి తీసుకెళ్తాను. దానికోసం ఒక 2-3 days అన్నా పిల్లలకి మాకు వస్తుంది కదా అన్నట్టు. సో ఇది మిక్స్ చేసి ఓవర్ నైట్ కానీ అలా ఏదైనా ట్రై చేస్తామన్నమాట. సో దానికి ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. అండ్ ఇందులో నేను ఓట్స్, ఫ్లేక్ సీడ్స్ అండ్ ఇవి కిస్మిస్ ఉంటాయి కదా ఇవి, అండ్ ఇవే స్వీట్నర్ కిందండి. నేను ఎలాంటి స్వీట్స్ కూడా స్వీట్నింగ్ హనీ కానీ బెల్లం కానీ ఏమి యాడ్ చేయను. ఇవే స్వీట్నింగ్ వస్తాయి. అండ్ వాల్నట్స్ అండ్ బాదం అయితే ఇలా చాప్ చేసుకొని వేసేసుకుంటాను అనమాట. సో దట్ ఈజీగా ఉంటుంది. అండ్ చియా సీడ్స్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకుంటాను. ప్రీమిక్స్ ఎందుకంటే ఇప్పుడు ఊరు వెళ్ళినప్పుడు అన్నీ మోసుకెళ్ళాం కదా, సో ఇలా ప్రీమిక్స్ చేసేసుకుంటే మనం ఇన్స్టెంట్గా పాలల్లో ఉడకపెట్టుకొని తినేయచ్చు, లేదంటే ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి ఈజీగా ఉంటుంది అనమాట, ఎక్కువ పని ఉండదు. అండ్ చాలా హెల్దీ కూడా అండ్ ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట. అండ్ పిల్లలు ఎప్పుడైనా నైట్ సరిగా ఏమైనా తినకపోయినా, రైస్ వండుకోవడానికి టైం లేకపోయినా ఈవినింగ్ కానీ నైట్ కానీ క్విక్గా పెట్టేయడానికి బాగుంటుంది. అందుకే నేను ఖచ్చితంగా ఇది తీసుకొని వెళ్తాను. సో ఈజీ అవుతుంది అనమాట. మేమున్నది కిచెన్తో బుక్ చేసుకున్నాం కాబట్టి ఇది బాగా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇవన్నీ ప్యాక్ చేయాలి. నేనైతే ఇన్స్టా పాట్ తీసుకెళ్తున్నాను, రైస్కి కానీ బిర్యానీకి కానీ ఉంటుందని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గీ తీసుకొని వెళ్తున్నాను పిల్లలకి అండ్ బిర్యానీస్లో కావాలని. అండ్ బెల్లం తీసుకెళ్తున్నాను స్వీట్ కోసం. సో ఇలా మిక్స్ రెడీ చేసుకున్నాను అనమాట, సేమియా అండ్ డ్రై ఫ్రూట్స్ కలిపి. సో విడివిడిగా తీసుకెళ్ళాం కదా, అందుకనే ఎలానో ఫ్రై చేసావు కదా అని ఇంక ఇలా ప్యాక్ చేసుకున్నా. మా హస్బెండ్ బర్త్డే కదా 28th. సో తన కోసం ఇంకా రోజు స్వీట్ చేద్దాం అన్నట్టు తీసుకొని వెళ్తున్నాను. అండ్ స్నాక్స్ వచ్చేసి చగోడీలు అండ్ అరిసెలు అండ్ జంతికలు అండ్ అలానే కొన్నివి. సో మరీ టూ మచ్గా ఏం తీసుకెళ్ళట్లేదు. సో ఇంతవరకు స్నాక్స్ పెట్టుకున్నాను. అండ్ బిర్యానీ కోసం బాస్మతి రైస్ పెట్టుకున్నాను. అండ్ ఓట్స్ ప్రీమిక్స్ చూపించాను కదా, అది తీసుకెళ్తున్నా. అండ్ ఇవి యాపిల్స్ నాకు ఇష్టమని మా హస్బెండ్ తీసుకున్నారు నిన్న అవి. అండ్ బిర్యానీ స్పైసెస్ తీసుకెళ్తున్నాను. సో అన్నీ కలిపి వేసేసుకున్నా. అండ్ సాంబార్ పొడి అండ్ పిల్లలకి ఇవి చూపించాను కదా ఇవి. అండ్ ఆనియన్ టొమాటోస్ అండ్ ఇవి జింజర్ గార్లిక్ పేస్ట్ కోసం అండ్ ఇది తురుముకోవడం కోసం అనమాట పేస్ట్. అండ్ ఇది పోపు పప్పులోకి. అండ్ కొంచెం పప్పు కూడా తీసుకొని వెళ్తున్నా. అండ్ పిల్లలకి వచ్చేసి ఇది ఒక స్నాక్ అనమాట, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. సో ఇది ఒకటి తీసుకొని వెళ్తున్నాను. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్యాక్ చేయాలి. ఇంకేదైనా మిస్ అయితే చూడాలి మా హస్బెండ్ వచ్చాక. సో ఇంతవరకు ఇందులో ప్యాక్ చేసేస్తాను.
అండ్ ఈ ట్రిప్‌లో మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ గూడా వస్తున్నారనమాట. సో, తను కొన్ని ఐటెమ్స్ తీసుకొస్తా అంది. నేను కొన్ని ఐటెమ్స్ తీసుకొస్తా అని ముందే మాట్లాడుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకున్నాం. అండ్ మేము ఒక 4, 5 డేస్ వెకేషన్‌కెళ్తే తప్పకుండా కిచెన్ అన్నది బుక్ చేసుకుంటాం. పిల్లలతో ఇట్స్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. వాళ్ళన్నీ బయట తినరు అండ్ ఇట్స్ నాట్ హెల్తీ టూ. కొన్నిసార్లు తప్పదు. బట్ ఒక్కసారన్నా ఇంట్లో కుక్ చేసుకొని ఇలా ప్లాన్ చేసుకొని అన్నీ ప్యాక్ చేసుకున్నాం అనమాట. సో, ఇలా మొత్తం అన్నీ పెట్టేసాను నాకు గుర్తున్నంత వరకు. బిర్యానీకి కావాల్సిన మసాలా పౌడర్స్ అన్నీ మర్చిపోయాను అనమాట. అది కుక్ చేసేటప్పుడు గుర్తొచ్చింది నాకు. హాయ్ హలో. సో, నా ప్యాకింగ్ అయితే అవుతూ ఉంది. కిచెన్లో కావాల్సినవి ప్యాక్ చేశాను. అండ్ బట్టలన్నీ తీసి పెట్టా. యాక్చువల్గా అన్ని ట్రాలీలో పెట్టేయచ్చు, బట్ కింద ఉందన్నమాట. నేను మార్నింగ్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇంక మా హస్బెండ్ వచ్చాక ఒకసారి తను చూసి ఫైనల్గా ప్యాక్ చేస్తాలే అన్నట్టు పెట్టాను. అండ్ ఇప్పుడైతే నేను పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాలి. సో, టైం అవుతుంది. ఇంకొక 10 మినిట్స్లో స్టార్ట్ అవుతాను. అండ్ వాళ్ళని తీసుకొచ్చాక వాళ్ళకి ఏదైనా తినడానికి పెట్టి కిచెన్ కొంచెం సార్ట్ చేయాలి. అండ్ ఈవినింగ్ కూడా కుకింగ్ ఉంది. అంటే మేము డిన్నర్ చేయాలి కదా. సో, దానికోసం కుకింగ్ కూడా కొంచెం ఎర్లీగానే 4 కల్లా చేసేద్దాం అనుకుంటున్నాను. మా హస్బెండ్ నాకు తెలిసి 5:30 ఆ టైం కల్లా రావచ్చేమో. అండ్ తను వచ్చాక ప్యాక్ చేసేస్తే కంప్లీట్గా అయిపోతుంది. అండ్ వ్యాక్స్ ఒకటే అనుకున్నాను, అదే అవ్వలేదు. అండ్ అది అయ్యాక ఇంకా హెయిర్కి ఆయిల్ పెట్టుకోవాలి. ఇంక ఈ 4 డేస్ తలస్నానాలు ఉంటాయి, మ్యాక్సిమం 2 డేస్ అన్నా సరే. సో, హెయిర్కి ఫుల్గా ఆయిల్ అది పెట్టుకోవాలన్నమాట. స్కాల్ప్లో కొంచెం ఆయిలీగా అయిపోతుంది చాలా తొందరగా. ఇంకా ఆయిల్ పెట్టుకొని ఇంకా రేపు మార్నింగ్ హెడ్ బాత్ చేస్తాను. మోస్ట్లీ అంతే, నాకు వెళ్ళేటప్పుడు చేయడమే ఇష్టము. ముందు రోజు నైట్ చేసిన మార్నింగ్ మెస్సీ అయిపోతుంది. అండ్ ఇక్కడ క్లైమేట్కి బేసిక్ ఇండియాలో అయితే నాకు 1 వీక్ హెడ్ బాత్ చేయకపోయినా మంచిగా డ్రైగానే ఉంటుంది. బట్ ఇక్కడ క్లైమేట్కి వాటికి హెయిర్ 2 డేస్కి హెడ్ బాత్ చేసిన 2 డేస్కి ఇదంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అనమాట. ఫ్లాట్గా ఒకలా ఉంటుంది హెయిర్. అండ్ ట్రిమ్ చేపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు. నిన్న టైం అసలు సరిపోలేదు. అండ్ ఈరోజు ఇంకా కుదరదు, ఎందుకంటే మా హస్బెండ్ వచ్చాక ఒక 1-2 అవర్స్లో అయిపోతుంది. షాప్స్ అన్నీ క్లోజ్. సో, ఇంక ఇలానే ఉంచేసుకున్నాను. సో, అదనమాట. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి. మస్ట్ అండ్ షుడ్గా పాస్పోర్ట్స్ తీసుకెళ్ళాలి. ఇక్కడ వేరే కంట్రీకి వెళ్తున్నాం కాబట్టి. అండ్ వీసా కార్డ్స్ కూడా ఇందులోనే ఉంటాయి. సో, వీసా కార్డ్స్ అండ్ పాస్పోర్ట్స్ అనమాట. సో, ఇవన్నీ జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా సరే. అండ్ పిల్లల కోసం మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోవాల్సిన ఇంకొక థింగ్ మెడిసిన్స్, మన కోసం అండ్ పిల్లల కోసం కూడా. నేనైతే ఈ మధ్య డోలో, ఇబుప్రూఫెన్ ఇవన్నీ క్యారీ చేస్తున్నాను, ఎందుకంటే హెడేక్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇంకా అందుకనే అవి పెట్టుకున్నా. అండ్ పిల్లలకి కోల్డ్, కాఫ్, ఫీవర్కి అండ్ సెలైన్ డ్రాప్స్ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ చూసుకొని అవి కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. నువ్వు అటు కూర్చో. అండ్ ఇంకైతే పిల్లల్ని తీసుకొచ్చేసాను. ఇంక తీసుకొచ్చాక వాళ్ళైతే ఫ్రూట్స్ తింటున్నారు. మోస్ట్లీ ఫ్రూట్సే పెడతాను. వాళ్ళు అక్కడ తినకపోతే ఇంక ఇంటికి వచ్చాక ఫ్రూట్స్, లేదంటే ఇంకేదైనా. మోస్ట్లీ వాళ్ళే అడుగుతారు ఏం తినాలి, ఏం కావాలి అని కూడా. ఇంకా వాళ్ళకి పెట్టి నేనైతే ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి అవి కంప్లీట్ చేసుకున్నా, కిచెన్ సార్టింగ్ అదంతా. అండ్ ఇక్కడ నైట్ కోసం కుకింగ్ కూడా చేస్తున్నాను అనమాట. సో, బీన్స్, కొబ్బరి ఫ్రై చేస్తున్నాను. సో, సింపుల్గా చెప్పేస్తా రెసిపీ. ఆయిల్లో పోపు సామాన్ అన్నీ వేసుకొని బీన్స్ చిన్నగా కట్ చేసుకొని, మాకు ఫ్లాట్ బీన్స్ దొరుకుతాయి అన్నమాట. సో, వాటిని ఫైన్గా చాప్ చేసుకొని ఇంకా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడమే అనమాట. సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకొని ఇంకా లాస్ట్లో కొంచెం కారము, సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని పచ్చి కొబ్బరి తురుము ఉంటుంది కదా. సో, ఇది ఫ్రోజన్ది దొరుకుతుంది మాకు. ఇంకా అది వేసుకున్నాను అనమాట. కొంచెంసేపు బయట పెట్టుకొని, చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి వేసుకుంటే ఫ్రైస్లో బాగుంటుంది అనమాట. ఇంకా అందుకని అది కూడా యాడ్ చేసాను. ఇంకా రైస్ పెట్టేశాను. ఇంక నెక్స్ట్ డే నుంచి ఎక్కువ తినాం కదా రైస్ ఇవన్నీ అని, ఇంక ఈజీగా అయిపోతుందని ఇంకా రైసే చేశాను అనమాట. వెజిటేబుల్స్ కూడా అన్నీ ఖాళీ చేయాలి కాబట్టి. అండ్ ముందు మేము బయటకు వెళ్ళినప్పుడు ఈ బుక్స్ తీసుకొచ్చాను కదా. సో, దక్షిత్కి బుక్స్ చదువుకోవడం ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. అన్నీ తెచ్చుకొని అడుగుతూ ఉంటాడనమాట. బట్ నేను తెచ్చే కన్నా ముందు నాకు జర్మన్ వచ్చుంటే చాలా బాగుండేదని అండ్ చాలా షేమ్ఫుల్గా ఫీల్ అయ్యాను దక్షిత్ ముందు. ఎందుకంటే అది తెచ్చిన రోజు నుంచి ఎవ్రీడే దాన్ని ఓపెన్ చేస్తాడు. కొన్ని అసలు చదవడానికి కూడా రావన్నమాట. సో, వాడు అడిగిన వెంటనే చెప్పలేకపోతున్నాను. దానికి కొంచెం ఒకలా అనిపించింది. ఇంకా తర్వాత మళ్ళీ అవి తీసి లోపల పెట్టి నేర్చుకున్నాక ఇద్దాంలే అన్నట్టు ఇంకా మళ్ళీ మనకి ఇంగ్లీష్లో ఉన్న షీట్సే తీసుకొచ్చి ఇచ్చా అనమాట. బట్ స్టిల్ వాడు ఎవ్రీడే తీసుకొచ్చి అడుగుతూ ఉంటాడు. ఓకే, ఇది ఒక లెసన్ లెర్న్, మనం కూడా జర్మన్ నేర్చుకోవాలి అని అనిపించింది.
నాన్న నాన్న వచ్చంట. అసలు ఉమ్మా పెట్టు. కాసేపు డాన్స్ చేసేకి వస్తుంది. అసలు హక్ చేసుకోవా? ఇది లోపల పెట్టి. నాన్న జాకెట్ లోపల పెట్టే. లోపల పెట్టి. అక్కడ అక్కడే పెట్టు. దక్షిది ఏం నాన్న పెట్టే, ఆ రూమ్ లో పెట్టే. అండ్ ఇంకా మా హస్బెండ్ వచ్చారు. కింద కెలర్లో ఉంటాయి అనమాట. సో ట్రాలీ తను తీసుకొస్తారు. అండ్ ఇక్కడ రాగానే ఇంకా కాఫీ చేసాం. మార్నింగ్స్ కాఫీ తాగడం మానేసాము. పసుపు అండ్ ఆమ్లా వాటర్ ఉంటుంది కదా, అదే తీసుకుంటున్నాము. ఇంకా వచ్చి కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేశాక ఇంక అప్పుడు ప్యాకింగ్ చేద్దాం అన్నట్టు. తను కూడా ట్రావెల్ చేసి వస్తారు కదా, సో ఇంకా రిలాక్స్ టైం అనమాట. పిల్లలు కూడా వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా టాయ్స్ వచ్చి కూర్చొని ఇంకా నాన్న నాన్న అని ఇద్దరు ఆడమంటారు అనమాట. సో అప్పుడే నాకు కొంచెం టైం దొరుకుతుంది వేరే పనులు చేసుకోవడానికి. డే మొత్తంలో వాళ్ళు మిస్ అవుతారు అండ్ తను కూడా మిస్ అవుతారు కాబట్టి కూర్చొని కాసేపు అయితే వాళ్ళతో ఆడతారు. అండ్ ఇక్కడ కొంచెం ప్యాంపరింగ్ సెషన్ అనమాట. సో వాడికి ఏదో కావాలి అందుకని వచ్చి ఇలా కాకా పడుతున్నాడు. అండ్ ఇంకా కిండర్ గార్డెన్లో ముచ్చట్లు అన్నీ చెప్పుకున్నారు ఇద్దరు. సో వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉండాలి. బట్ మా వాడు ఎప్పుడు ఒకటే చెప్తూ ఉంటాడు, ఏం తిన్నాడు, ఏం ఆడుకున్నాడు అని. చిన్న చిన్నగా అన్నీ చెప్పలేడు కానీ ఓకే కాన్వర్జేషన్ అయితే చిన్న చిన్నగా చేస్తాడనమాట. అండ్ జర్మన్ కూడా బాగానే నేర్చుకుంటున్నాడు. డెవలప్మెంట్ అయితే మాకు కనిపిస్తుంది 2 monthsలో. అండ్ ఇంకా పిల్లలకి ఇద్దరికి ఆయిల్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా హెడ్ బాత్ చేపిద్దాం అన్నట్టు. అండ్ అషీకి ఆయిల్ రాసుకోవడం అసలు ఇష్టం ఉండదు అనమాట. అంటే తల పట్టుకొని అసలు జడేసేటప్పుడు కూడా 100 సార్లు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. స్మూత్ హెయిర్ వల్ల జారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కబుర్లు చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఇంక ఇద్దరికి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను. అండ్ రెగ్యులర్ డేస్లో ఆయిలింగ్ అప్లై చేయడం నాకు నైట్స్ గుర్తుండదు. అండ్ ఆయిల్ రాసి ఇక్కడ పంపలేము. సో ఇంకా మ్యాక్సిమం ఉండదు, వీకెండ్స్లోనే పెడతాను. ఎప్పుడైనా గుర్తొస్తే నైట్ పెట్టి మార్నింగ్ కిండర్ గార్డెన్కి వెళ్ళేటప్పుడు హెడ్ బాత్ చేపిస్తాను అనమాట. ఇంకా వాడు కూడా వద్దు రాయొద్దు అని ఇంకా స్టార్ట్ చేశాడు. బట్ ఇంకా అందరం హెయిర్కి ఆయిల్ పెట్టేసుకున్నాము. అండ్ ఇంకా పిల్లలకి డిన్నర్ పెట్టేశాము. ఇంకా మా హస్బెండ్ వచ్చారు కదా, ఇంక మొత్తం తీసినవి చాలా టైమే పట్టిందండి అన్నీ గుర్తుపెట్టుకొని. నాకు రాసుకునే అలవాటు కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి రాసుకొని గుర్తుపెట్టుకొని అంటే డే మొత్తంలో ఆలోచించుకుంటూ గుర్తొచ్చినప్పుడల్లా వెళ్ళి తీసుకొని మంచం మీద పెడతాను అనమాట. సో ఫైనల్లీ పిల్లలవన్నీ ఒక సైడు అండ్ మావన్నీ ఒక సైడు. నేను బట్టల కోసం ఎక్కువ ట్రాలీస్ ఏం పట్టుకెళ్ళను. ఎందుకంటే మేము ఇంకా స్ట్రోలర్స్ ఇద్దరికి పెట్టుకోవాలి, కార్లో స్పేస్ ఉండాలి. సో బట్టలు మ్యాక్సిమం ఒక ట్రాలీలోనే అన్నీ సెట్ అయ్యేలా చూస్తాం. ఎలానో ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక బ్యాగ్ అవుతాయి, జాకెట్స్ ఉంటాయి, ఇంకా స్ట్రాలర్స్ ఉంటాయి కాబట్టి అన్నీ మైండ్లో పెట్టుకొని ప్యాక్ చేసుకుంటాము. అండ్ ఇప్పుడు వెళ్ళే టైం ఏంటంటే అటు వింటర్గాను ఉంటుంది, ఇటు సమ్మర్గాను ఉంటుంది. సో 2 ఉంటాయి అన్నమాట. సో తప్పకుండా క్యారీ చేయాలి. అండ్ మా హస్బెండ్ ప్యాక్ చేస్తుంటే ఇక్కడ అషి కూడా చూసారా బిజీగా ప్యాక్ చేసేస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ అంత అల్లరి చేయదు, అన్నీ లాగేయడం పీకేయడం కానీ. బట్ ఓకే, ఇంకా దక్షిత్ పక్క గదిలో ఆడుకుంటున్నాడు. ఇంక పిల్లలిద్దరిని నిద్రపుచ్చేసి మేము కూడా డిన్నర్ చేసేసాము. ఇంకా బట్టలు మార్నింగ్ బయట పెట్టాను కదా, ఇంకా తెచ్చి లోపల పెట్టేసాను. నెక్స్ట్ డే మార్నింగే బయలుదేరిపోతాము. ఇంకా మార్నింగ్ మొక్కలకి నీళ్ళు పోయడానికి ఆ వాటర్ది అంతా బయట పెట్టేసుకున్నాను అనమాట. సో అన్నీ నీట్గా చేసేసుకున్నాము. యాక్చువల్గా 9కి అంతా పడుకోవాలని అనుకున్నాం కానీ 11 దాటేసి 12 వరకు అయిపోయింది. బుజ్జి చాలా ఉంది. మీరు ఏం కెమెరా యూజ్ చేస్తారు ఫొటోస్కి అని అడుగుతున్నారు. ఫొటోస్కా అప్పట్లో ఇప్పటికీ అప్పుడప్పుడు ఇది వాడతాం. అప్పుడప్పుడు కానీ రెగ్యులర్గా iPhone 14 Pro Max Pro మంది పాత మోడల్ ఇది D5200. D5200 ఇది ఆల్మోస్ట్ 2000. లెన్స్ వచ్చేసి 35mm మైక్రో లెన్స్. నీ దగ్గర 2 ఉన్నాయిగా. 35 లెన్స్ ఉండేవి, అది ఇండియాలో వదిలేసు. మోస్ట్లీ అది వాడక. సో ఎప్పుడైనా దీంతో వాడతాం. ఇది వచ్చేసి 2015లో ఐ థింక్ 2014లో కొన్నారు ఆ కెమెరా. ఆల్మోస్ట్ 11 years అయింది ఆ కెమెరా కొని. ఫస్ట్ టైం జర్మనీ వచ్చినప్పుడు జర్మనీలో కొన్నారు అది. కాదు జర్మనీ వచ్చినప్పుడు ఇండియాలోనే కొన్నాను. జర్మనీ వచ్చిన ఆన్ సైట్ డబ్బులతో. నేను జర్మనీలో కొన్నాను అనుకుంటున్నాను. ఇండియాలోనే
కోయంబత్తూర్లో. ఓకే. కెమెరా కొందామా బైక్ కొందామా అని పెద్ద డిబేట్ పెడితే మా రూమ్లో అరే అందరికీ బైక్స్ ఉన్నాయి కెమెరా ఎవరికి లేదు, కెమెరా కొనిచ్చారు, అందుకని నీకు బైక్ లేదు ఇప్పుడు వరకు. ఇచ్చేసారు. ఇంకొకటి చిన్న కెమెరా, ఇంకొకటి అది ఇది సోనీ. ఇది ఎప్పుడు కొన్నాం మనం? దక్షిత్ పుట్టాక Yeah. ఇది వ్లాగింగ్ కెమెరా బేస్ 70,000 పెట్టుకున్నాం. ZV-1. దీని తర్వాత నెక్స్ట్ మోడల్ ఇంకోటి వచ్చింది, అది ఇంకా బాగుంది. ఇది అది కొని lens 4 exchange years అయింది, చేసుకోవచ్చు. కానీ దీంతో ఏం చేస్తాం చెప్పు. అసలు వాడింది చాలా తక్కువ, చాలా అంటే చాలా, అసలు వీడియోస్ తీసింది లేదు. లేదు. దీనికి ఛార్జింగ్ పెట్టాలి యూజ్ చేస్తామాను, కాపీ చేసుకోవడానికి ఇబ్బంది. నాకు ఇన్ని ఆలోచించి ఫోన్లో తీసేసుకుంటా, కానీ రీల్స్ వాటికి షూట్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎప్పుడు 2 పట్టుకెళ్తాం, ఫోన్లో తీసుకుంటాం ఫైనల్లీ ఫొటోస్ కదా. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు హరి పిల్లల్ని తీసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి. ఇంట్లో ఏమైనా అకేషన్స్ అయితే ఎప్పుడైనా ట్రై చేస్తాం వీటిల్లో తీసుకోవడానికి. ఇది బాగుంటుంది, క్వాలిటీ బాగా వస్తాయి. బట్ స్టిల్ వీఆర్ క్యారింగ్ కెమెరా. అండ్ నేను ఇది పెట్టుకున్నా, వ్యాక్స్ పౌడర్ అండ్ నెయిల్స్కి నెయిల్ పాలిష్ వేసుకుందాం అని పెట్టుకున్నా. టైం వచ్చేసి 10:45 అయింది. 9:30కి అంతా పడుకుందాం అనుకున్నాం, పిల్లల్ని పడుకోబట్టి, బట్ పనులు అవ్వలేదు. సో లగేజ్ అంతా కార్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. సో తను అది చేసుకుంటున్నాను, నేను ఇది చేసుకున్నాను. డ్రై అయ్యాక క్లీన్ చేసుకొని అప్పుడు బజ్జవాలి. సరే బాయ్ చెప్పే. బాయ్ బాయ్, గుడ్ నైట్. బాయ్ బాయ్.